మరి చక్కగా గోవిందా అని అనండి. మీరు ఎన్ని గోవిందలు అంటారో అన్ని స్వామివారి ఉడిలో పడిపోతాయట. ఒక్కసారి జై శ్రీమద్రమణ గోవింద గోవింద. భయం ఏమిటంటే మళ్ళీ మనం అనే అవకాశం వస్తుందో లేదు, ఈ జిహ్వ పలుకుతుందో లేదు, ఇంతవరకు మనం రాగలుగుతామో రామో. అందుచేత అక్రమంగా ఉండేటప్పుడు గబగబా ఈ పనులన్నీ చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి నాయన అంటారు పెద్దలు. ఈ పరంజ్యోతి వెలిగి ఉన్నప్పుడే ఈ ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఆ శుభ్రమైనటువంటి పవిత్రమైన ఈ ఇంటిలో భగవంతుడు కొలువు ఉంటాడు. మనం చేసే స్మరణ ఆయనకు హాయిగా వినిపిస్తుంది. అంచేత ఒకసారి మరొక్కసారి జై శ్రీమద్రమణ గోవింద గోవింద. ఈ రోజున శ్రీమద్ అజ్జారామభట్ల నారాయణదాసు గారు ఎన్నో కథలు రచించారు. ఆ కథలలో ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఈ రుక్మిణీ కళ్యాణం. చాలా ప్రత్యేకమైనటువంటిది, నవరసాలతో కూడుకున్నటువంటిది. అయితే మిగతా కథలో పనికిరావంటే కాదు, ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది రుక్మిణీ కళ్యాణం. చేత ఈ రుక్మిణీ కళ్యాణాన్ని దీన్ని ఆశీర్వదించమని కోరుకుంటూ, మరి విదర్భ దేశాన్ని కుండిన నగరాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని భీష్మకుడని మహారాజు చక్కగా పరిపాలన చేస్తున్నాడు. అతనికి 5 కుమారులు జన్మించారు. వారు ఎవరు అంటే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రుడు. ఈ 5గురిలో పెద్దవారైనటువంటి రుక్మి మహా దుర్మార్గుడు, మూర్ఖుడు. తా పట్టిన కుందేటికి 3 కాళ్ళు. ఈ 5 వేళ్ళు ఒకే విధంగా ఉండవు కదండి. మూర్ఖుడైనటువంటి ఆ పెద్ద కుమారుడు రుక్మిని చూసి చాలా బాధపడుతున్నాడు తండ్రి. స్త్రీ శిశువు ఇచ్చాడు, 6వ సంతానం. ఆమె మన కథానాయకి రుక్మిణి. చక్కని పేరు కలది. అలా రుక్మిణి, సీత, సుమతి, నారాయణ, వెంకటేశ్వర ఇలాంటి పేర్లన్నీ పెడితే పెద్దవాళ్ళు పెట్టేవారు అప్పట్లో. ఇప్పుడు మనకు అంత అవకాశాలు లేవు. మంచి పేర్లు పెట్టినా పిలిచే అవకాశం లేదు. 2 అక్షరాలు పరిమితి అయిపోతున్నాం. అందుచేత రుక్మిణి అని నామకరణం చేశారు. చక్కగా పెరిగి పెద్దదైనదట రుక్మిణి. ఆమె యొక్క బాల్య అవస్థ నారాయణదాసు గారు ఎంత చక్కగా రచించారండి. మహాలక్ష్మితో ఎన్ని ఆటలు ఆడించారో మనకు ఈ కీర్తనలో తెలుస్తుంది. శ్రీ రుక్మిణి బాల్యమో, శ్రీ రుక్మిణి బాల్యమో,
తోడియమందు. ఇప్పుడంటే పిల్లలకు ఆటలు ఏమీ లేవు, చదువే. 3 ఏళ్ళు వచ్చేసరికి జాయిన్ చేసేస్తున్నారు. అలా కాకుండా తాతయాకులతో బొమ్మలు చేసి మీరు మగ పెళ్లివారండి, మేము ఆడపెళ్లివారము అనే 2 భాగాలుగా విడిపోయి తాతయాకుల బొమ్మలకు మంచి మంచి చిన్న చిన్న బట్టలు కట్టి చక్కగా పిండిని చేసేదట రుక్మిణి. నారాయణదాసు గారు ఎంత చక్కగా రాశారండి. పోతన్న గారి రచనే అదంతా కూడా. పేరు పేరా బొమ్మ వెల్లుగా వించి వెలతులతో చిన్నారి తలపీమనందు మౌర గుజ్జల గూళ్ళు అంటే పెద్దవాళ్ళకి తెలుస్తుంది. అమ్మను కాస్త బియ్యము పప్పు అడిగి చక్కగా చిన్న చిన్న పిడతల్లో ఉండి విస్తళ్ళు వేసి చిన్న చిన్న ఆకులు వేసి ఆ తోటి చెలికత్తలందరికీ కూడా భోజనాలు పెట్టేదట ఆ చిన్నారి రుక్మిణి. వెలతులతో వినుమౌర గుజ్జల గూళ్ళు వండినాచి తోనాడు చెయ్యులకు వేపు పారు చెయ్యి చేపట్టు ముద్దార బూదిగా ముట్టు విను విట్టు శ్రీ రుక్మిణి బాల్యమో. అంతేకాదండి, ఆ రుక్మిణితో ఇంకా ఎన్ని ఆటలు ఆడించేవారు అంటే నారాయణదాసు గారి రచనలో మనకు తెలుస్తుంది. రతనపు మేడల రత్న ఖచ్చిత సౌధమున అమర్చబడినటువంటి బంగారు తూగుటుయాలలో ఊయలు ఊగేదట. మైనగోళ్లకు మాటలు నేర్పేది, అంచెలకు నడకలు నేర్పేది, నెమళ్లకు నాట్యం నేర్పేది. అలా చక్కగా బాల్యాన్ని గడిపిందండి ఆ రుక్మిణి. ఆ చిన్న వయస్సులో ఒకనాడు తండ్రితో సభకు వెళ్ళిందట రుక్మిణి. తండ్రి ఒడిలో కూర్చొని ప్రతి నిత్యం కూడా ద్వారకా నగరం నుండి వచ్చేటువంటి పెద్దలు బుధులు విద్యను చెప్పేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలన్నీ శ్రద్ధగా వింటూ ఉండేది. ఆ చిన్నారి రుక్మిణిలో ఒక భక్తి భావం ఏర్పడింది. వెంటనే ఒకనాడు తండ్రిని అడిగిందట, తండ్రి కృష్ణ విగ్రహాన్ని నాకు కానుకగా ఇవ్వరు అని అడిగితే తండ్రి చాలా ఆనందపడి స్వర్ణ శ్రీకృష్ణ విగ్రహాన్ని ఆ రుక్మిణికి బహుమతిగా ఇచ్చాడు. ఆ అమ్మాయి కృష్ణ విగ్రహాన్ని పూజాగ్రహంలో ప్రతిష్ఠించి ప్రతి నిత్యం కూడా గోమృత క్షీరములతో అభిషేకం చేస్తూ రకరకాలైనటువంటి పువ్వులు మాలలుగా కట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క మెడలో వేస్తూ తన చుట్టూ చెలికత్తెలను కూర్చుండబెట్టుకుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలన్నీ చెబుతూ ఆతని పాటలనే పాడుతూ ఆతని ఆటలనే ఆడుతోందట ఆ రుక్మిణి. వేదంత విహరించు గిరిధారి, వేదంత విహరించు గిరిధారి, ఏ